యెషయా గ్రంథము 37వ అధ్యాయము. రాజు యెషయాను సంప్రదించుట. వారి మాటలు విని హిజ్కియా విచారముతో బట్టలు చించుకొని గోనెపట్ట తాల్చి ప్రభు మందిరముకు వెళ్ళెను. అతడు ప్రాసాద రక్షకుడు ఎల్యాకీమును, రాజలేఖకుడు షెబ్నాను, వృద్ధులైన యాజకులను ఆమోసు కుమారుడు యెషయా ప్రవక్త వద్దకు పంపెను. వారందరూ గోనెలు తాల్చియే వెళ్ళిరి. రాజు యెషయాకు పంపిన సందేశమిది: నేడు మనకు ఇక్కట్టులు వచ్చినవి. శత్రువులు మనలను శిక్షించి అవమానము పాలు చేయుచున్నారు. మనము ప్రసవకాలము వచ్చినను బలము చాలనందున బిడ్డలను కనలేని గర్భిణీల వలె ఉన్నాము. అసిరియా రాజు పంపిన రబ్షకేహ సజీవుడైన ప్రభువును తోలనాడెను. నీవు కొలుచు ప్రభువు ఈ నిందావాక్యములను ఆలించునుగాక. వానిని పలికిన వారిని శిక్షించునుగాక. నీవు మాత్రము మన జనమున మిగిలియున్న వారిని కరుణింపుమని ప్రభువుకు మనవి చేయుము. హిజ్కియా దూతలు తన చెంతకు రాగా యెషయా రాజుకు ప్రతి సందేశము పంపెను. ప్రభువు సందేశమిది: అసిరియా రాజు అధికారులు పలికిన వాక్యములను, దేవదూషణములను విని నీవు భయపడవలదు. నేనా రాజుకు దుష్ట ప్రేరణ కలిగింతును. అతడొక వదంతిని విని తన దేశమునకు మరలిపోవును. తన దేశముననే కత్తివాత పడును. ఇదంతయు నేను చేయు పని. సైన్యాధిపతి తిరిగిపోవుట. అసిరియా సైన్యాధిపతి రబ్షకేహ తన రాజు లాకీషు నుండి వెడలిపోయి లిబ్నా నగరమును ముట్టడించుచున్నాడని వినెను. కనుక అతడు రాజును కలుసుకొనుటకై అచ్చటికి వెళ్ళెను. ఇథియోపియా రాజగు తిర్హాక ఐగుప్తు సైన్యముతో అసిరియా మీదికి దండెత్తి వచ్చుచున్నాడని వార్త వచ్చెను. సన్హెరీబు బెదిరింపుల గూర్చి మరియొక రచన. ఆ వార్త అందిన పిదప అసిరియా రాజు యూదా రాజు హిజ్కియాకు తన దూతల ద్వారా లేఖ పంపెను. నీవు యావే ప్రభువుని నమ్ముకొంటివి. ఆ దేవుడు యెరూషలేము నా వశము కాదని నుడివెను. కాని నీవు ఆ మాటలు నమ్మి మోసపోవద్దు. ఇంతవరకు అసిరియా రాజులు నానా రాజ్యముల నెట్లు నాశనము చేసిరో నీవు వినియే ఉందువు. నా దాడి నుండి నీవు మాత్రము తప్పించుకోగలవా? మా పూర్వులు గోషాను, హారాను, రెసపు పట్టణములను నాశనము చేసిరి. తెలస్సారు మండలమున వసించుచున్న బేతేదేను ప్రజలను సంహరించిరి. వారి దైవములు వారిని రక్షింపగలిగిరా? హామాతు, అర్ఫాదు, సెఫర్వాయిము, హీనా, ఇవ్వా రాజులిప్పుడేరి? హిజ్కియా రాజు దూతల నుండి ఆ లేఖనందుకుని చదివెను. అంతటా అతడు దేవాలయమున ప్రవేశించి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను: సర్వశక్తిమంతుడవు, ఇజ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు కెరూబీము దేవదూతల మీద ఆసీనుడవై ఉందువు. నీవు ఒక్కడవే దేవుడవు. సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవు నీవే. భూమ్యాకాశములను సృజించిన వాడవు నీవే. ప్రభు, వీనులొగ్గి వినుము, కన్నులు విప్పి చూడుము. సజీవుడవైన దేవుడవగు నిన్ను కించపరచుటకుగాను సన్హెరీబు పలికిన పలుకులాలింపుము. అసిరియా రాజులు నానా జాతులను జయించి వారి దేశములను నాశనము చేసిరి. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి. కాని వారు నిజముగా దైవములు కారు, నరులు మలచిన రాతి బొమ్మలు, కొయ్య బొమ్మలు. కనుకనే వారు వానిని నాశనము చేయగలిగిరి. కావున ప్రభు,
ఇప్పుడు నీవు మమ్ము అసిరియా రాజు దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీవు ఒక్కడివే నిక్కముగా దేవుడవని గుర్తించును. యెషయా రాజుకు సందేశము పంపుట. అంతటా యెషయా హిజ్కియా వద్దకు సేవకులను పంపి ఇట్లు చెప్పించెను. అసిరియా రాజు నుండి కాపాడుమని నీవు పెట్టిన మొరకు ప్రభువు ఇచ్చిన సమాధానమిది. ఆ రాజును గూర్చిన దైవ వాక్కిది. ఓయి యెరూషలేము కన్య నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్నచూపు చూచుచున్నది. యెరూషలేము కన్య నీవు వెనుదిరిగి పోవుటను చూచి తల ఊపుచున్నది. నీవెవరిని అవమానించి దూషించితివో గుర్తించితివా? కన్ను మిన్నుగానక ఎవరిని నిందించితివో తెలుసుకొంటివా? నీవు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నన్నే తృణీకరించితివి. నా రథ సమూహముతో నేను ఎత్తైన లెబానోను కొండలను గెల్చితిని. అచట ఉన్నతములైన దేవదారులను శ్రేష్టములైన తమాలములను నరికించితిని. అడవుల అంతర్భాగము వరకు వెళ్ళితిని. అన్యదేశములలో బావులు త్రవ్వించి నీళ్లు త్రాగితిని. నా సైన్యముల పాదతాడనము వలన నైలు నది ఎండిపోయినదని నీవు నీ సేవకుల ముఖమున నా ఎదుట ప్రగల్భములాడితివి. కాని ఈ విజయములు అన్నిటినీ నేను పూర్వమే నిర్ణయించితినని నీవు వినలేదా? ఇప్పుడు నేను వానిని క్రియాపూర్వకముగా జరిగించితిని. నీవు నాకు సాధన మాత్రుడవై సురక్షిత పట్టణములను నేలమట్టము చేసితివి. ఆ పట్టణములందరి ప్రజలు దుర్బలులైరి, భయపడి నిశ్చేష్టులైరి. వారు తూర్పు గాలికి సోలిపోవు పొలములోని పైరువలే, బేళ్లలోనూ మిద్దెల మీదను ఎదుగు గడ్డివలే నలిగిపోయిరి. నీ సంగతులెల్లా నాకు బాగుగా తెలియును. నీ రాకపోకలు, నీ చేయిదములు నేను ఎరుగుదును. నీవు నా మీద మండిపడుటను నేను గుర్తించితిని. నేను నీ పొగరు గూర్చి వింటిని. నేను నీకు ముక్కు తాడు వేయింతును, నీ నోటికి కళ్ళెము పెట్టింతును. నీవు వచ్చిన త్రోవ వెంటనే నిన్ను వెనుకకు పంపింతును. హిజ్కియాకు గుర్తు. హిజ్కియా రాజా, నీవీ గుర్తును గమనింపుము. ఈ ఏడు వచ్చు ఏడు కూడా మీకు పడి మొలచిన ధాన్యమే లభించును. కాని 3వ ఏడు మీరు పైరు వేసి కోత కోసుకొందురు, ద్రాక్షలు పెంచి వాని పండ్లు కోసుకొందురు. యూదా మండలమున మిగిలియున్నవారు నేలలోనికి వేళ్లు చాచి పండ్లు కాయు వృక్షముల వలె వృద్ధి చెందుదురు. యెరూషలేమున సియోను కొండ మీద ప్రజలు మిగిలియుందురు. తన ప్రజల పట్ల ప్రేమగల సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ కార్యము సాధింప సమకట్టెను. అసిరియా రాజు గూర్చి దైవోక్తి. అసిరియా రాజు గూర్చి ప్రభువు వాక్కిది. అతడీ పట్టణమున ప్రవేశింపలేడు, దీని మీద ఒక్క బాణమును కూడా రువ్వజాలడు. డాలుతో దీని చెంతకు రాజాలడు. దీని చుట్టుముట్టడికి గాను మట్టి దిబ్బలు పోయజాలడు. ఇతడు తాను వచ్చిన త్రోవ పట్టి వెడలిపోవును. ఈ నగరమున ఎంతమాత్రము ప్రవేశింపజాలడు. నా గౌరవార్థము, నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. సన్హెరీబుకు శిక్ష. ఆ రాత్రి ప్రభువు దూత అసిరియా శిబిరమునకు పోయి అచట 185,000 మంది సైనికులను సంహరించెను. వేకువనే లేచి చూడగా వారందరూ చచ్చి పడియుండిరి. అంతట అసిరియా రాజు సైన్యమును తరలించుకొని నినివేకు వెడలిపోయెను.
అచట ఒకనాడు సన్హెరీబు దేవళమున తన దేవత నిస్రోకును ఆరాధించుచుండగా అద్రామలేకు షరేసేరు అను అతని కుమారులిద్దరూ అతనిని కత్తితో వధించి ఆరారాతుకు పారిపోయిరి. అటు పిమ్మట ఏసర్హద్దోను అను మరియొక పుత్రుడు తండ్రికి బదులుగా రాజయ్యను. 38వ అధ్యాయము. హిజ్కియాకు వ్యాధి నయమగుట. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉండెను. అప్పుడు యెషయా రాజును సందర్శింపవచ్చి, ప్రభు సందేశమిది, నీ కార్యములను చక్కబెట్టుకొనుము, నీవిక బ్రతుకవు అని చెప్పెను. హిజ్కియా గోడవైపు మొగము త్రిప్పి, ప్రభూ, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితో చిత్తశుద్ధితో సేవించితిని గదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటిని గదా అని ప్రార్థన చేయిచు మిక్కిలి విలపించెను. ప్రభువు వాణి యెషయాతో ఇట్లు పలికెను, నీవు హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము, నీ పితరుడగు దావీదు దేవుడనైన నా వాక్కిది, నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లు చూచితిని, నేను నీ ఆయువును ఇంకా 15 ఏండ్లు పొడిగింతును. నేను నిన్ను ఈ నగరము అసిరియా రాజు బారి నుండి కాపాడుదును, ఈ పట్టణమును రక్షించి తీరుదును. యెషయా ప్రభువు తన మాట నిలబెట్టుకొనుననుటకు గుర్తిది. ఆయన ఆహాజు మెట్లపై బడిన సూర్యుని నీడ 10 అడుగులు వెనుకకు పోవునట్లు చేయును అని చెప్పెను. ప్రవక్త చెప్పినట్లే సూర్యుని నీడ 10 అడుగులు వెనుకకు పోయెను. హిజ్కియా స్తుతిగీతము. యూదా రాజు హిజ్కియా తనకు వ్యాధి కుదిరిన పిమ్మట ఈ స్తుతిగీతము రచించెను. నేను నా జీవిత మధ్యముననే పాతాళ ద్వారము చేరుదునని అనుకుంటిని. నా జీవితమున మిగిలిన రోజులను కోల్పోదునని అనుకుంటిని. ఈ జీవవంతుల లోకమున నేను ప్రభువును మరలా దర్శింపజాలను అనుకుంటిని. ఈ భూమి మీద ఉన్నవారు చూచునట్లుగా నేను నరులను మరలా చూడజాలను అనుకుంటిని. ప్రభువు నా జీవితమును గొర్రెల కాపరి గుడారము వలె పెరికివేశెను. సాలెవాడు తాను చేసిన బట్టను చుట్టి మగ్గము నుండి కత్తిరించునట్లు ప్రభువు నా జీవితమును కత్తిరించెను. వేకువ నుండి రేయి వరకు ఆయన నన్ను బాధించుచునే యుండెను. రేయల్లా నేను వేదనతో విలపించి తిని, ఆయన సింగము వలె నా మీద పడి నా ఎముకలు విరుగగొట్టెను. వేకువ నుండి రేయి వరకు నన్ను బాధించుచునే యుండెను. నేను పిచ్చుక వలె అరచితిని, గువ్వ వలె విలపించితిని. ఆకాశము వైపు చూచి చూచి నా కన్నులు వాచెను. ప్రభూ, నీవు నన్ను ఆదుకొనుము, నాకు అండగా ఉండుము. నేనేమి ఫిర్యాదు చేయుదును? ప్రభువునకేమి విన్నవించుకొందును? ఆయనే ఈ చేదము చేసెను. నా హృదయము సంతాపముతో నిండియున్నది, నాకు నిద్ర పట్టుటలేదు. ప్రభూ, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. నీవు నా దుఃఖమును సంతోషముగా మార్చుదువు. వినాశకరమైన పాతాళము బారి నుండి నీవు నన్ను ప్రేమతో కాపాడితివి. నా పాపములనెల్లా ఎత్తి నీ వెనుక తట్టున విసిరివేసితివి. పాతాళలోకము నిన్ను స్తుతింపదు, మృతలోకము నిన్ను కొనియాడదు. మృతలోకముకు ఏగువారు నీ నమ్మదగిన తనము మీద ఆధారపడరు. బ్రతికియున్నవారు మాత్రమే నిన్ను స్తుతింతురు. నేడు నేను నిన్ను కీర్తించినట్లే వారును నిన్ను కీర్తింతురు. తండ్రులు తమ తనయులతో
నీవు నమ్మదగిన వాడవని చెప్పుదురు. ప్రభూ, నీవు నన్ను ఆదుకొనుము. మేము తంత్రి వాద్యములతో నిన్ను కీర్తింతుము. మా జీవిత కాలమంతా దేవాలయమున నిన్ను కొనియాడెదము. యెషయా అత్తిపండ్ల గుజ్జును రాజు రణముపై పూసినచో అతనికి ఆరోగ్యము చేకూరునని చెప్పాను. హిజ్కియా, నేను ప్రభు మందిరముకు పోవుదుననుటకు గుర్తేమిటి అని అడిగెను. బారూకు గ్రంథము 5వ అధ్యాయము. యెరూషలేము, నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైభవమనెడు శాశ్వత సౌందర్యమును ధరింపుము. నీవు దేవుని నీతి వస్త్రము కప్పుకొనుము. నిత్యుడైన దేవుని వైభవమను కిరీటమును తలపై పెట్టుకొనుము. దేవుడాకాశము క్రింద నరులకెల్లా నీ సౌందర్య వైభవమును చూపించును. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడయుదానవని ఆయన నీకు శాశ్వతముగా పేరు పెట్టును. యెరూషలేము, నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరల నుండి కొనివచ్చుటను చూడుము. ప్రభువు తమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనెనని వారు ప్రమోదము చెందుదురు. పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకొనిపోగా వారు కాలినడకన వెళ్ళిపోయిరి. కాని దేవుడిప్పుడు వారిని నీ చెంతకు తీసుకొని వచ్చుచున్నాడు. రాజవైభవములతో జనులు వారిని మోసుకొని వచ్చుచున్నారు. ఇశ్రాయేలీయులు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను, శాశ్వత నగరములను చదును చేయవలెనని, లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలెనని దేవుడు ఆజ్ఞాపించెను. దేవుని ఆనతిపై సుగంధ వృక్షములతో కూడిన అడవులు పెంపు చెంది ఇశ్రాయేలీయులకు నీడనిచ్చును. దేవుడు ఇశ్రాయేలీయులను తోడ్కొని వచ్చును. ఆయన కృప, నీతి వారిని నడిపించుకొని వచ్చును. ఆయన మహిమాన్విత కాంతి వారినంటియుండును. వారు మహానందముతో తిరిగి వత్తురు. 6వ అధ్యాయం. యిర్మీయా లేఖ. ప్రవాసము దీర్ఘకాలము కొనసాగును. బబులోనియా రాజు యెరూషలేము పౌరులను బంధించి బందీలుగా కొనిపోక ముందు యిర్మీయా వారికి పంపిన లేఖకు నకలు ఇది. ప్రభువు యిర్మీయాను వారితో చెప్పుమనిన సందేశమిందు కలదు. మీరు ప్రభువుకు ద్రోహముగా పాపము చేసితిరి. కావుననే బబులోనియా రాజు నెబుకద్నెసరు మిమ్ము బందీలుగా కొనిపోవుచున్నాడు. మీరా దేశమున చాలా కాలము అనగా 7 తరముల వరకు ప్రవాసమున గడిపెదరు. అటు తరువాత దేవుడు మిమ్ము క్షేమముగా ఇంటికి కొనివచ్చును. మీరు బబులోనియా దేశమున కొయ్యతోనూ వెండి బంగారములతోనూ చేయబడిన దైవములను చూతురు. విగ్రహారాధకులు వానిని భుజములపై మోసుకొని పోవుచుందురు. అవి వారికి భీతిని పుట్టించుచుండును. మీరు ఆ అన్యజాతి ప్రజలను అనుకరింపవలదు. ప్రజలు ఆ దైవములను ఊరేగించుచు వానిని ఆరాధించునప్పుడు మీరు వానిని చూచి జాగ్రత్తపడుడు. మీరు మీ మనస్సులలో, ప్రభూ, మేము నిన్ను మాత్రమే పూజింపవలెనని అనుకొనుడు. అచట దేవదూత మీతో నుండి మిమ్ము కాపాడుచుండును. వారు విగ్రహములకు వెండి బంగారములు పొదుగుదురు. వడ్రంగులు వానికి నాలుకలనమర్చుదురు. అయినను అవి నిజమైన దైవములు కావు కనుక మాటలాడలేవు. ప్రజలు బంగారు కిరీటములు చేసి వాని తలలపై పెట్టుదురు. సొమ్ములు పెట్టుకొనుటకు అవి ఆడపిల్లలా ఏమి? కొన్నిసార్లు పూజారులు
తమ వేల్పుల నుండి వెండి బంగారములు దొంగిలించి తమ ఇష్టము వచ్చినట్లు వాడుకొందురు. వానిని దేవాలయములలో వసించు దేవదాసీలకు కూడా ఇత్తురు. ఆ కొయ్య వెండి బంగారు దైవములకు నరులకు వలె బట్టలు కట్టబెట్టుదురు. వానిని రాజుల వలె ముదురు కెంపు వన్నె ఉడుపులతో అలంకరించినను అవి మాసిపోక మానవు. చెదలు వానిని కొట్టివేయక మానదు. దేవాలయ ధూళి వారి మొగముల మీద క్రమ్ముకొనినప్పుడు ఇతరులు దానిని తుడిచివేయవలెను. అవి న్యాయాధిపతి వలె చేతిలో రాజదండము తాల్చును. కాని తమకు ఎవరైనా ద్రోహము చేసినచో వారిని శిక్షింపజాలవు. కొన్ని మారులవి చేతిలో కత్తులను గొడ్డళ్లను పట్టుకొనియుండును. కాని యుద్ధమున శత్రువులు తమ్ము నాశనము చేయునప్పుడు కాని దొంగలు తమ్ము దోచుకొనున్నప్పుడు కాని అవి తమ్ము తాము రక్షించుకోజాలవు. దీనిని బట్టి అవి దైవములు కావని రుజువగుచున్నది. కనుక వానిని గూర్చి భయపడకుడి. దేవాలయములలో కొలువయ్యున్న ఆ దైవములు పగిలిపోయిన కుండల వలె నిష్ప్రయోజనమైనవి. గుడిలోనికి వచ్చువారు రేపు దుమ్ము వాని కన్నుల నిండా పడును. దొంగలు పడకుండుటకు పూజారులు గుళ్లను తలుపులతో అడ్డు గడియలతో బిగింతురు. కావున రాజద్రోహము చేయగా ఉరి తీయుటకు బంధించి ఉంచిన ఖైదీలను వలె ఆ దైవములను చెరలో పెట్టి తలుపులు బిగింతురు. పూజారులు తాము ముట్టించుకొనిన దానికంటే కూడా అధనముగా తమ వేల్పులకు దీపములు ముట్టింతురు. కాని విగ్రహములు ఆ దివ్వెలలో ఒక్కదానిని కూడా చూడలేవు. గుడి దూలములను వలె ఆ బొమ్మల అంతర్భాగమును కూడా చెదలు తినివేయును. వాని బట్టలను నాశనము చేయును. కాని వానికి ఈ సంగతి కూడా తెలియదు. గుడిలోని పొగ వలన వాని మొగములు నల్లబారును. గబ్బిలములు వానకోవిలలు ఇతర పక్షులు వాని తలల మీద దేహముల మీద వాలును. పిల్లులు వాని పైకెక్కి కూర్చుండును. దీనిని బట్టి అవి దైవములు కావని రుజువగుచున్నది. కనుక మీరు వానిని పూజింపకుడు. అందముగా ఉండుటకై ఆ బొమ్మలకు బంగారము పొదుగుదురు. కాని ఎవరైనా వానిని రుద్దిననే గాని అవి మెరవవు. మూసలలో బొమ్మలుగా పోసినప్పుడు వానికెట్టి బాధయూ కలుగలేదు. ఎంత వెల ఇచ్చి కొనినను ఊపిరి పీల్చుకోజాలవు. అవి తమ కాళ్లతో తాము నడువలేవు. ఇతరులు వానిని మోసుకొని పోవలెను. దీనిని బట్టే అవెంత నిష్ప్రయోజనమైనవో తెలియుచున్నది. ఆ దైవములను కొల్చువారు కూడా అవి క్రిందబడగా మరలా పైకెత్తవలసి వచ్చినప్పుడు సిగ్గుపడుదురు. ఒకచోట నిలబెట్టిన పిదప అవి అడుగులు వేయలేవు. ప్రక్కకు ఒరిగినచో మరలా నిలువుగా నిలబడలేవు. వానికి కానుకలు అర్పించుట శవములకర్పించుటతో సమానము. ఆ దైవములకర్పించిన అర్పణలను పూజారులు అమ్మి సొమ్ము చేసుకొందురు. పూజారుల భార్యలు ఆ అర్పణలను పేదలకు అనాథలకు పంచిపెట్టరు. ఉప్పు వేసి పదులపరుచుకొందురు. ముట్టుతలు బాలింతరాండ్రు కూడా వానిని ముట్టుకొందురు. దీనిని బట్టి అవి దైవములు కావని రుజువగుచున్నది. కనుక మీరు వానిని గూర్చి భయపడకుడి. కొయ్యతో వెండి బంగారములతో చేయబడిన ఈ విగ్రహములకు స్త్రీలు కూడా బలులర్పింతురు. అవి దైవములెట్లగును? పూజారులు విలపించునప్పుడు చినిగిన బట్టలు తాల్చి శిరస్సులు గొరిగించుకొని తలలు కప్పుకొనకయే గుళ్లలో కూర్చుందురు. జనులు చనిపోయిన దినమునందువలే పూజారులు ఆ దైవములెదుట పెద్దగా అరుచుచు
కేకలు వేయుదురు. వారు ఆ దేవతలకు తొడిగిన బట్టలను తమ ఆలుబిడ్డలకిత్తురు. ఆ విగ్రహములకు అపకారము చేసినా ఉపకారము చేసినా ఒకటే. అవి తిరిగేమియూ చేయజాలవు. అవి రాజులను చేయజాలవు. రాజులను తలక్రిందులు చేయలేవు. అవి ఎవరిని సంపన్నుల చేయలేవు. ఎవరికీ డబ్బియ్యలేవు. ఎవడైనా మ్రొక్కుబడి చేసి తీర్పకుండెనేని వానిచే ఆ మ్రొక్కుబడిని చెల్లింపజేయలేవు. అవి ఎవనిని చావు నుండి తప్పింపలేవు. దుర్బలుని బలవంతుని నుండి కాపాడలేవు. గుడ్డివారికి చూపునియ్యలేవు. ఆర్తిలో నున్నవారిని రక్షింపలేవు. వితంతువులను అనాథలను కరుణతో ఆదుకొని సాయము చేయలేవు. కొయ్యతో చేసి వెండి బంగారములతో పొదిగిన ఈ దైవములు కొండ నుండి పగులగొట్టిన బండవలే నిరర్ధకమైనవి. వానిని కొల్చువారు అవమానము తెచ్చుకొందురు. వానిని దైవములుగా భావించుట ఎట్లు, పేర్కొనుటెట్లు? విగ్రహారాధన వలన ఫలితము లేదు. బబులోనీయులు తమ దైవములకే అపకీర్తి తెచ్చుచున్నారు. ఎవడైనా మూగవాడు కనిపించినచో వానిని దేవాలయముకు కొనిపోయి మాట్లాడు శక్తిని ప్రసాదింపుమని బేలు దేవతను అర్థింతురు. ఆ దేవత ఈ సంగతినేమి అర్థము చేసుకోలేదు. తాము కొల్చు దైవములు తమకు సాయము చేయలేవని తెలిసి ప్రజలు మూర్ఖముగా వానినే కొల్చుచుందురు. స్త్రీలు రొమ్ము చుట్టూ త్రాళ్ళు చుట్టుకొని తవుడును సాంబ్రాణి వలె కాల్చుచు వేశ్యలుగా వర్తించుచు దారి ప్రక్కన కూర్చుందురు. ఎవడైనను వారిలో ఒకతను కొనిపోయి కూడెనేని ఆమె తిరిగి వచ్చి తన ప్రక్కన కూర్చుండి ఉన్న వివిధను పరిహాసము చేయును. నీవందగత్తెవు కాదు కనుక ఎవడు నీ త్రాటిని త్రెంచి నిన్ను తీసుకొని పోలేదని పల్కును. ఈ విగ్రహములకు సంబంధించినదంతయు వట్టి అబద్ధము. వానిని దేవతలని భావించుటగాని పిల్చుటగాని తగునా? వడ్రంగులు కంసాలులు చేసిన ఇవి దైవములా? పనివారు ఉద్దేశించిన దానికంటే ఎక్కువ వారు కాజాలరు. ఈ విగ్రహములను చేయువారే చిరకాలము జీవింపరు. మరి వారు దైవములనెట్లు చేయుదురు? ఈ పనివారు భావితరముల వారికి వంచనను అవమానమును వదిలిపెట్టి పోవుచున్నారు. యుద్ధములు క్షోభములు సంభవించినప్పుడు విగ్రహములను తీసుకొని పోయి ఎక్కడ దాగుకొందమా అని పూజారులు ఆలోచన చేయుదురు. ఈ విగ్రహముల సంఘటనల నుండి తమ్ము తాము రక్షించుకోలేవు. కనుక ఇవి దైవములు కావని నరులేల గ్రహింపరు. ఇవి వెండి బంగారములు పొదిగిన కొయ్యలు. వీని మోసము ఒక రోజున బయటపడకపోదు. ఎల్ల జాతులు ఎల్ల రాజులు విగ్రహములు నరమాతృలు చేసినవని వానికి దైవశక్తి లేదని గ్రహింతురు. ప్రతివాడు అవి దైవములు కావని తెలుసుకోవలెను. అవి దేశముకు రాజును నియమింపలేవు. ప్రజలకు వర్షము కురిపించలేవు. తమ విషయమును తామే చక్కబెట్టుకోలేవు. అన్యాయము జరిగిన వానికి న్యాయము చేకూర్చి పెట్టలేవు. కనుక అవి ఆకాశమున నెగురు కాకుల వలె నిరర్ధకమైనవి. దేవాలయముకు నిప్పంటుకొనినచో పూజారులు పారిపోయి ప్రాణములు దక్కించుకొందురు. కొయ్యతో చేసి వెండి బంగారములు పొదిగిన ఈ బొమ్మలు ఆ దేవాలయములోని దూలములతో పాటు కాలిపోవును. అవి రాజులతో గాని విరోధులతో గాని యుద్ధములు చెయ్యలేవు. అవి దైవములని ఎవడు నమ్మును? కొయ్యతో చేసి వెండి బంగారములు పొదిగిన ఈ ప్రతిమలు దొంగల నుండి దోపిడీకాండ్ర నుండి తమ్ము తాము రక్షించుకోలేవు. వారు వాని వెండి బంగారములను ఉడుపులను దొంగిలించుకొని పోవుదురు. అయినను ఈ దైవములు వారి నాపలేవు. శూరుడైన రాజు కాని గృహకృత్యములకు ఉపయోగపడు కుండ కాని
ఈ దొంగ దైవముల కంటే మెరుగు. ఇంటిలోని వస్తువులను కాపాడును కనుక తలుపు ఈ దబ్బర దేవతల కంటే మేలు. ప్రాసాదమునందలి కొయ్య కంబము ఈ కల్ల దేవతల కంటే నయము. దేవుడు వెలుతురునిచ్చుటకు సూర్య చంద్ర నక్షత్రములను చేసెను. అవి ఆయన మాట పాటించును. మెరుపులు వాయువులు ఇట్లే మెలగును. మెరుపులను దూరము నుండి చూడవచ్చును. గాలి ఎల్లతావులందు వీచును. దేవుడు మబ్బులకు లోకమంతటా క్రమవలనని ఆజ్ఞ ఇయ్యగా అవి అట్లే చేయును. ఆయన కొండలను అడవులను తగులబెట్టుటకు ఆకాశము నుండి అగ్నిని పంపును. అది ఆయన మాట మీరదు. రూపమున గాని శక్తిలో గాని విగ్రహములీ ప్రకృతి శక్తులతో సమానము కాజాలవు. విగ్రహములు మనకు మేలుగాని కీడుగాని చేయలేవు. కనుక వానినెవరూ వేల్పులని ఎంచనక్కరలేదు, పిలువనక్కరలేదు. అవి దైవములు కావు, కనుక మీరు వానికి భయపడవలదు. ఈ దైవములు రాజులను దీవింపలేవు, శపింపలేవు. వారిపై వీనికి అధికారము లేదు. అవి జాతుల మేలు కొరకు ఆకాశమున గురుతులు చూపింపలేవు. సూర్య చంద్రుల వలె ప్రకాశింపలేవు. వీనికంటే వన్యమృగములే మెరుగు. అవి కనీసము అపాయము నుండి తప్పించుకొని పారిపోవును. కనుక అవి దైవములు కావని రూఢిగా తెలియుచున్నది. కనుక మీరు వానిని పూజింపకుడు. కొయ్యతో చేసి వెండి బంగారములు పొదిగిన అన్యుల విగ్రహములు దోసతోటలోని దిష్టిబొమ్మతో సమానము. అవి కావలి కాయలేవు. అవి పూలతోటలోని ముండ్ల చెట్టు వంటివి. పక్షులను తోలివేయుటకు మారుగా తమ మీదికి ఎక్కించుకొనును. అవి చీకటిలోనికి విసిరివేసిన శవముల వంటివి. అవి ధరించిన నీల రక్తవర్ణ వస్త్రములు చివికిపోవును. కనుక అవి దైవములు కావు. కడన చెదలు వానిని కొట్టివేయును. అటు పిమ్మట ఎల్లరునూ వానిని చేదరించుకొందురు. సజ్జనుడు విగ్రహములను పెట్టుకొని నగుబాట్లు తెచ్చుకొనడు. కనుక అతడు ఉత్తముడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. ఉదారముగా నిచ్చువాడు వృద్ధి చెందును. నీళ్లు పోయువానికి దేవుడు నీళ్లు పోయును. ధాన్యమును నిల్వ చేయు వానిని జనులు శపింతురు. దానిని 10 మందికి అమ్మువానిని నరులు దీవింతురు. మంచికి పూనుకొని వానికి దేవుని అనుగ్రహము లభించును. చెడ్డకు పూనుకొని వానికి ఆ చెడ్డయే దాపురించును. తమ కలిమిని నమ్ముకొని వారు పండుటాకు వలె రాలిపోవుదురు. కాని సజ్జనులు పచ్చని ఆకు వలె పెంపు చెందుదురు.